కేంద్రపాలిత ప్రాంతం యానంలో రాజకీయాలు హీట్ పుట్టిస్తున్నాయి. ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతుంది. మాజీ మంత్రి మల్లాడి కృష్ణారావు ఎన్డీఏ అభ్యర్థిగా బరిలోకి దిగారు. గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న మల్లాడి సిట్టింగ్ ఎమ్మెల్యే గొల్లపల్లి అశోక్ను చిత్తుగా ఓడిస్తారంటున్నారు. మే 9న ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారంటున్న మల్లాడి కృష్ణారావుతో ఫేస్ టు ఫేస్. యానంలో చాలా వరకు ఆఖరి రోజు కావడంతో చాలా హోరెత్తుందని చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు మనం చూసుకుంటే కనుక సుదీర్ఘ ఎంతో అనుభవం ఉన్నటువంటి వ్యక్తి మల్లాడి కృష్ణారావు గారు ఎన్ఆర్ కాంగ్రెస్ ని పోటీ చేస్తున్నారు. సాధారణంగా ఇప్పుడు ప్రజలు ఏ విధంగా ఉన్నారని ప్రజల నాడు ఏ విధంగా ఉంది సార్? ప్రజలు మరలా పెద్ద అయిన పరిపాలన కావాలి, మల్లాడి పరిపాలన కావాలి. ఈ 5 సంవత్సరాల్లో ఊరు శుభ్రం లేకుండా పోయింది. ప్యాకాడ్ క్లబ్లు వచ్చాయి, డెవలప్మెంట్ లేదు. ఏదైనా డెవలప్మెంట్ అంటే మల్లాడి కృష్ణారావు చేసిన ఈ 5 సంవత్సరాల్లో డెవలప్మెంట్ ముందు డెవలప్మెంట్ అని ఉన్నారు. నేను కూడా చాలా విషయాల్లో రాబోయే 5 సంవత్సరాల్లో 6,300 మందికి ప్రైవేట్ స్థలాన్ని 150 ఎకరాలు తీసుకుని దానికి పట్టాలు ఇవ్వడం కానీ, ఇక్కడ జిప్మెర్ హాస్పిటల్ నుంచి పూర్తి స్థాయిలో చేయడంలో కానీ, జిప్మెర్ మెడికల్ కాలేజ్ తీసుకురావడం కానీ, క్యాన్సర్ హాస్పిటల్ కానీ, పారా మెడికల్ కోర్సెస్ కానీ, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, 150 కోట్ల రూపాయలతో టూరిజం అండ్ పుష్కరాల కార్యక్రమాలు కానీ, వెంకటేశ్వర టెంపుల్ కార్యక్రమం కానీ అన్ని కూడా ప్రభుత్వం ఇచ్చిన మేనిఫెస్టోలు కాకుండా ఈ పనులన్నీ కూడా చేస్తారని మీ ద్వారా తెలియజేస్తున్నారు. సార్ చాలా వరకు కూడా అంటే మీరు ఏదైనా ఓడిపోతే గుండె గీయించకుండా నా పేరు మార్చకుండా కూడా మీరు సవాల్ చేయాలి. దానికి మెయిన్ కారణం ఏంటి సార్? అంటే వారు అనేకమైన మాటలు మాట్లాడున్నారు. నేను రాజకీయంగా అంతం చేస్తానని, ఆ మనిషిని మార్చిలో తీసేస్తానని. ఈ మాటలు అన్నింటికి దానికి సవాలు. దానికి నేను ఏం చేస్తానంటే అతనికి నేను గెలుస్తాను, నేను గెలిస్తే నేను ఈ విధంగా చేస్తానంటే సవాలు ప్రతి సవాలే లేదే. అందుకని గొల్లపల్లి అశోక్ మాటలకి అసలు మనం వెయిటేజ్ ఇవ్వకూడదు. నేను ఎప్పుడు కూడా మాట అంటే మాటకి నేను పోషించుకుంటాను. అభివృద్ధిలో మీ ప్రధాన లక్ష్యం ఏంటి సార్? గెలిస్తే సార్ నాకు అభివృద్ధి అంటేనే మల్లాడి అండి, మల్లాడి అంటేనే అభివృద్ధి అండి. దాంట్లో ఇప్పుడు చెప్పనివి సెంట్రల్ ఎన్డీఏ గవర్నమెంట్ ఏమైతే అనౌన్స్ చేస్తుందో అన్ని కూడా ఇంప్లిమెంట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. ఏదైతే ఇప్పుడు ఉన్నదో మనం చూసుకుంటే కనుక ఇక్కడ అంతా కూడా చాలా కోలాహలంగా ఉన్నదని చెప్పుకోవచ్చు. ఏదైతే ఆఖరి రోజు అంటే మరి కాసేపట్లో ఈ ప్రచారం అంతా 3 యూనిట్ దాదాపు రేపు కాక ఎల్లుండి ఎలక్షన్ కూడా ప్రారంభమవుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే పోలింగ్ అంతా కూడా సిద్ధమైన కారణంగా మొత్తం యానం అంతా కూడా ప్రజలతోటి అలాగే హోరాహోరీలు ర్యాలీలతో ఉండదని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మల్లాడి ఏదో ఇంటి దగ్గర మొత్తం ఇంతమంది జనం అందరూ కూడా కూడి అలాగే వరకు గెలిపించడానికి చాలా వరకు ఉత్సాహంగా వచ్చారని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే మల్లాడి కృష్ణారావు గారు ఉన్నారో ఖచ్చితంగా ప్రజలు నన్ను కోరుకున్నారు, వాళ్ళ అందరికీ కూడా నేను అభివృద్ధి చేస్తాను, మళ్ళీ దీనికి పూర్వవైభవం తీసుకొస్తానని చెప్తా ఉన్నారు. మన ఉదయ భాస్కర్ తో నారాజీ యానం.